ఉంటుందండి, ఎందుకు ఉంటుందండి? డబ్బులు ఎప్పుడు కూడా నన్ను బాగా పీకల దాకా నొక్కేసి వచ్చిన డబ్బులే తప్ప హాయిగా సంపాదించిన డబ్బు ఏం లేదండి నా దగ్గర. డబ్బు ఎందుకు వచ్చిందంటే చాలాసార్లు ఏమనుకుంటానంటే నన్ను మళ్ళీ హింసించడానికి, నేను చచ్చిపోతే మళ్ళీ నన్ను హింసించడానికి ఉంటుంది కాబట్టి బ్రతకనిచ్చి మళ్ళీ మళ్ళీ నన్ను హింసకు గురి చేసేయడం, ఆ రకమైన డబ్బే వచ్చిందండి ఇప్పుడు దాకా. అటువంటి డబ్బు కాకుండా హాయిగా డబ్బు రావాలండి, ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ సినిమాలు ఎందుకు చేయాలంటే ఆ ప్రెషర్ పోవడానికి, అంతే తప్ప రన్నింగ్ రేస్లో ఉందామనో టాప్ 1 పొజిషన్స్లోకి వెళ్ళి కబళించేయాలని తత్వం కాదండి. అందుకని సంవత్సరానికి కనీసం 3 సినిమాలు వస్తే ఐల్ బీ అట్మోస్ట్ హ్యాపీ. ఎందుకంటే రొటేట్ అవుతూ ఉంటుంది డబ్బు. లేకపోతే పీకల దాకా వచ్చేసి మాడిపోయిన పెనంలో ఉండకూడదు. ఎప్పుడు నాది ఎప్పుడు మాడిపోయిన పెనం అండి, చొక్కేసినంటే బస్ అని అయిపోద్ది. సో డబ్బు వచ్చిన వెంటనే కరిగిపోతుందండి, అలా కరగకూడదు. దే షుడ్ బి సమ్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్ అట్లీస్ట్. లేదండి, జనరల్గా హైడింగ్ నేచర్ కాదండి నాది. మ్యాక్సిమం 99% నా భాగవతం అంతా నేను చేసి వర్క్ షెడ్యూల్స్ కానించి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, టిఫిన్ చేస్తున్నాను, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, ప్రతిదీ నా వైఫ్ తెలుసండి. ఎందుకు తెలుసు అంటే నేను చెప్తాను కాబట్టి. పెళ్లి చూపులప్పుడు కూడా నా వీక్నెసెస్ అన్నీ చెప్పాను. నేను అప్పుడప్పుడు సిగరెట్లు కాల్స్తాను, ఐ స్లెప్ట్ విత్ ఉమెన్, నేను మందు తాగుతాను, అప్పుడప్పుడు బీర్ తాగుతాను. ఇలాంటివి కూడా బయట వాళ్ళ ద్వారా తెలియడం తనకి ఇష్టం లేక నేనే అప్పుడే కన్ఫర్స్ చేశాను. నాట్ దట్ షీ లైక్డ్ ఇట్, షీ డజంట్ లైక్ ఆల్ దోస్ థింగ్స్, బట్ చెప్పడం వరకు నా బాధ్యత అండి. తర్వాత పెళ్లి చేసేసుకుని కన్వీనియంట్గా నేను ఇది అమ్మ అని చెప్పడం కన్నా, నీకు ఇష్టమైతే చేసుకో అట్లీస్ట్, దిస్ ఇస్ మీ. ఐ వాస్ ట్రాన్స్పరెంట్ ఎట్ దట్ టైమ్, నాట్ దట్ ఐఎమ్ ఆల్వేస్ ట్రాన్స్పరెంట్. సమ్ థింగ్స్ ఐ హైడ్, విచ్ అవి తెలియడం వల్ల ఎక్కువ బాధ తప్ప ఒరిగిది ఏముంటుందండి. కొన్ని అటువంటి హైడ్ చేసేయడమే మంచిది. సో ఏం హైడ్ చేస్తున్నాను, ఏం హైడ్ చేయట్లేదు అన్నది నాకే తెలియదండి. కాంప్లిమెంట్స్ వచ్చినాయి నాకు అట్లా అన్నీ చెత్తండి. నేను బయట విన్నవి అన్నీ కూడా నా గురించి, నీకు తలతిక్కని, పొగరని, సరిగ్గా మాట్లాడని, రెండో ట్యూన్ ఇవ్వడని, మధ్యలో సినిమాలు వదిలేస్తాడని, అన్నీ ఇటువంటివి ఎక్కువ విన్నానండి. ఎక్కువ ఛార్జ్ చేస్తానండి, డబ్బులు ఎక్కువ తీసుకుంటానండి. అవి నిజమైతే బాగుండండి. అన్నీ ఇలాగే అండి. కాంప్లిమెంట్స్ పెద్ద నేనంటే చాలా ఇష్టం అండి మా వైఫ్కి అండి. దట్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ బిగ్ కాంప్లిమెంట్. లేదండి అదృష్టం, ఇప్పుడు నా దగ్గర స్టాక్ ట్యూన్స్ అంటూ ఏం లేవండి. రైట్ ఫ్రమ్ అయితే టు దిస్ అష్టాచమ్మ, డైరెక్టర్ని అర్థం చేసుకుని, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని కంపోజ్ చేసిన ట్యూన్ ఆటోమేటిక్గా ఓకే అయిపోయిందండి. ఇది కాదండి ఇంకో ట్యూన్ చేయండి అన్నది ఎక్కువ నాకు బాస్కే ఎదురైంది. అలాగే వాళ్ళు రిజెక్ట్ చేసిన ట్యూన్స్లో ఆడించి అష్టాచమ్మ ఒకటి తిడతారా కొడతారా, అదృష్టవశాత్తు వాళ్ళు ఒప్పుకోలేదు ఆ 2 పాటలు. అదృష్టవశాత్తు అది మోహన్ కృష్ణ గారికి నచ్చినాయి. అదృష్టవశాత్తు ఆ సినిమా హిట్ అయింది. మంచిదండి, రిలేషన్షిప్ బాగానే ఉంటుందండి. అన్నయ్యతోటి తన నుంచి సజెషన్స్ తీసుకోవడం అటువంటి ఎప్పుడు ఏం లేవండి. ప్రొఫెషనల్లీ హీఈస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, ఐఎమ్ మ్యూజిక్ డైరెక్టర్. తను ఏమైనా మంచి పాట చేస్తే నాకు జెలసీ వస్తుంది, తనలా చేయాలని కోరుకుంటూ ఉంటాను. అంటే తనంత బాగా ఆ రీచ్ అయినా లేదో నాకు తెలియదండి. మై స్టైల్ ఈజ్ మైన్, అంతవరకే అండి. అన్నీ ఒకటే అండి ఆల్మోస్ట్. భోజనం కానించి, బట్టల కానించి, పెర్ఫ్యూమ్స్ కానించి, విని పాటలు కానించి, ఇష్టాలు ఎక్కువ 99% దగ్గరగా ఉంటాయండి. బాగా ఆలోచన దృక్పథం చాలా దగ్గరగా ఉంటుందండి. బాగా లుక్స్లో కానీ మాటల్లో కానీ. మా అమ్మగారే ఐడెంటిఫై చేయలేకపోయేవారండి. నేను కింద మాట్లాడుతుంటే అన్నయ్య అనుకునేవారండి. సో అంత దగ్గరగా ఉంటుంది. సో బాగా ఇష్టం అండి అన్నయ్య అంటే, నాకు చాలా ఇష్టం. అంతే తప్ప ప్రొఫెషనల్గా తన సహాయం తీసుకోవడం, తన ఆలోచనలు నేను షేర్ చేసుకోవడం అటువంటి ఇప్పుడు దాకా నా సినిమాల్లో జరగలేదండి. నేను చేసిందంతా నాది లేదండి. వీఆర్ టోటలీ 6 అండి. మా నాన్నగారు వాళ్ళు 6 బ్రదర్స్ అండి. ఒక బ్రదర్ కూతురేమో శ్రీలేఖ, ఒక బ్రదర్ కొడుకేమో రాజమౌళి అండ్ శ్రీలేఖ ఆర్ మై ఫస్ట్ కజిన్స్. బట్ వేరాస్ కీరవాణి అండ్ మీ ఆర్ ఓన్ బ్రదర్స్ అండి. నేను అన్నయ్య మేము మొత్తం 4 బ్రదర్స్ అండ్ 2 సిస్టర్స్ అండి. అన్నయ్య ఫస్ట్, నేను లాస్ట్ అండి. కాంచి ఈజ్ వన్ ఆఫ్ దమ్. కాంచి ఈజ్ మై బిఫోర్ ఎల్డర్ బ్రదర్. ఆదర్శం శంకరాచార్యుల వారు అంటే నాకు చాలా ఇష్టం అండి. స్వామి శివానంద్ అంటే చాలా ఇష్టం అండి. నాకు స్పిరిచువల్ గోల్స్ ఎక్కువ ఉంటాయండి నాలో, రాదర్ దెన్ ప్రొఫెషనల్ గోల్స్. నాకు ఆ టైప్ ఆఫ్ జీవితం అన్న, అలా అవ్వడం అన్న నాకు చాలా ఇష్టం అండి. అవ్వడం అంటే అదొక కొట్టుకెళ్ళి కొనుక్కునే వస్తువు ఏం కాదు కదండి. ఆ మార్పులు తెలియకుండా మనలోంచి పుట్టాలి. కానీ డ్రైవ్ అటైపు ఉంటుందండి. ఆ మెంటల్ డ్రైవ్ స్పిరిచువలిజం మీద ఎక్కువ ఉంటుందండి. ఐ వాంట్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ సిరీన్ లైఫ్. బట్ అట్ ద సేమ్ టైం నా రెస్పాన్సిబిలిటీస్ గుర్తొస్తూ ఉంటాయండి. ఎండ్ ఆఫ్ ది డేస్ ఐ వాంట్ టు బీ లైక్ దట్. సెయింట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. బేసిక్గా ఎక్కువ సాటిస్ఫాక్షన్ నాకు తెలిసి ఇంతకుముందు చదివి ఉండండి ఉపనిషత్స్ కానీ,
శంకరాచార్య వారి పుస్తకాలు కానీ, సౌందర్యలహరి కానీ, నాకు ఇవన్నీ చాలా ఇష్టం అండి. బట్ ఇప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ పోయిందండి. అంటే చదవటం కొంచెం బద్ధకం అండి చదవాలంటే. ఐ రిలాక్స్ మై సెల్ఫ్ మోర్ బై స్పెండింగ్ టైమ్ విత్ మై చైల్డ్, విత్ మై వైఫ్ ఎట్ హోమ్, రాదర్ దాన్ లిసనింగ్ టు మ్యూజిక్. మ్యూజిక్ చాలా తక్కువ వింటానండి నేను, బాగా తక్కువ. ఇరిటేటింగ్ ఉంటుంది మ్యూజిక్ ఎప్పుడు వినాలి. సినిమాలు అప్పుడప్పుడు ఇష్టమైన సినిమాలు, అడల్ట్ ఓరియంటెడ్ సినిమాలు, అన్ని రకాల సినిమాలు చాలా ఇష్టం నాకు. ఐ రిలాక్స్ మై సెల్ఫ్. నాకు ఏదైతే ఇష్టమో అది చేసేస్తూ ఉంటానండి. ఎక్కువ ఇంట్లో ఉండటం ఇష్టం అండి బేసిక్గా. ఐ లైక్ హోమ్ విత్ మై వైఫ్, హోమ్ విత్ మై చైల్డ్.